అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టి నెల రోజులైనా కాకముందే ఆయనను అనేక వివాదాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా ఆయన ఏరికోరి నియమించుకున్న జాతీయ భద్రతా సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ మైకేల్ ఫ్లిన్ రాజీనామా చేశారు. రష్యాతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అతను తప్పుకున్నారు. భద్రత కోసం అమెరికా విధించబోయే ఆంక్షల అంశంపై రష్యా రాయబారితో ఫ్లిన్ మాట్లాడినట్లు ఆరోపణలు రాగా రాజీనామా చేశారు. దేశాధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించక ముందే రష్యా అధికారితో ఫ్లిన్ మాట్లాడారని, ఫ్లిన్ను అడ్డుపెట్టుకుని రష్యా బ్లాక్మెయిల్కు పాల్పడుతోందని శ్వేతసౌధం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రష్యా దౌత్యాధికారితో మాట్లాడినందుకు ఫ్లిన్ను తొలగించాలని డెమోక్రాట్లు డిమాండ్ చేశారు. ఫ్లిన్ స్థానంలో జనరల్ జోసెఫ్ కెల్లాగ్ను తాత్కాలిక జాతీయ భద్రతా సలహాదారుగా నియమించారు. గతంలో నిఘా అధికారిగా పనిచేసిన ఫ్లిన్కు ముక్కుసూటి మనిషిగా పేరుండడమే తనకు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నందువల్లే ట్రంప్ ఆయనను భద్రతా సలహాదారును చేశారు. అయితే ఆయనపై ఆరోపణల నేపథ్యంలో కొద్ది కాలానికే ఫ్లిన్ తప్పుకోవాల్సి వచ్చింది.